ఎన్టీఆర్‌కి ఫోన్ చేసి మరి సీఎం రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారో తెలిస్తే షాక్ అయితారు. సో, రేవంత్ రెడ్డి అలాగే ఎన్టీఆర్ మంచి దోస్తులు. ముఖ్యంగా ఎన్టీఆర్ అయితే మన రేవంత్ రెడ్డిని అన్న అని పిలుస్తారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారం కోసం పోరాటం చేసే టైంలో అయితే మన జూనియర్ ఎన్టీఆర్‌కి సపోర్ట్‌గా నిలిచింది రేవంత్ రెడ్డి. ఆ టైంలో తెలుగుదేశం పార్టీ భారీ మెజారిటీ సాధిస్తుందనుకున్నారు కానీ, మరి పెద్దగా అయితే అధికారంలోకి రాలేదు. కాంగ్రెస్ అధికారంలోకొచ్చింది. నారా చంద్రబాబు నాయుడు కోసం ప్రచారం చేసినటువంటి జూనియర్ ఎన్టీఆర్ అప్పట్లో చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ టైంలో మన రేవంత్ రెడ్డి పక్కనుండి ఎన్టీఆర్‌ని చూశారు కాబట్టి ఎన్టీఆర్ అంటే తనకి చాలా ఇష్టం. అందుకే ఇప్పుడు తెలంగాణ సీఎంగా మారినటువంటి రేవంత్ రెడ్డి మరి జూనియర్ ఎన్టీఆర్‌తో ప్రత్యేకంగా మాట్లాడారట. మరి ముఖ్యంగా ఎన్టీఆరే ఫోన్ చేసినట్టుగా అయితే తెలుస్తోంది. సో, ఎన్టీఆర్‌కి రేవంత్ రెడ్డే ఫోన్ చేశారట. ఈ రేవంత్ రెడ్డి ఫోన్ చేసి తెలుగుదేశం పార్టీకి సంబంధించి అధికారికంగా వచ్చి మరి నువ్వు సముచిత స్థానం పొందితే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని ఏపీను తెలంగాణలోనూ అభివృద్ధి పదంలో నడపవచ్చు అంటూ చెప్పినట్టుగా సమాచారం అందుతోంది. లేదంటే ఎంతో హ్యాపీగా రిలాక్స్‌గా వెళ్ళి తమ పని తాము చేసుకుని మరి ఉండేటువంటి ఎన్టీఆర్ ఇప్పుడు పొలిటికల్‌గా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విషయంలో మరి రేవంత్ రెడ్డి ఎన్టీఆర్‌ని సహాయం కోరారట. సో, ఈ విషయంలో జూనియర్ ఎన్టీఆర్‌కి ఫోన్ చేసి ఇటీవల తెలుగుదేశం పార్టీ అధినేత ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారితో మాటామంతి జరిగిందని చాలా సంతోషంగా అనిపిస్తోంది. రాజకీయంగా మీరు కూడా యాక్టివ్‌గా ఉంటే ఎంతో బాగుండేది. తెలుగుదేశం పార్టీ అవకాశాలు మరింత మెరుగుపడతాయి కదా అంటూ ఎన్టీఆర్‌ని రాజకీయాలకి రావాలని మన చంద్రబాబు గారికి సంబంధించిన విషయంలో తోడ్పడాలని మన రేవంత్ కోరినట్టుగా తెలుస్తోంది.